హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్, అదేవిధంగా డెమాన్ పవన్, తనుజ, ఈ సంజన ఫ్యాన్స్ ముగ్గురు ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు టికెట్ ఫినాలే రేస్ నుంచి అవుట్ అవడం జరిగింది. అలాగే బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాలే టాస్కులు జరుగుతున్నాయి. ఆ టాస్కుల్లో బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లు ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరి మధ్యలో పోటీలు జరిగాయి, ఎవరు ఓడిపోయారు, అదేవిధంగా ఎవరు టికెట్ ఫినాలే రేస్ నుంచి కంప్లీట్గా అవుట్ అయ్యారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే జస్ట్ నా 5 minutes వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీకు ఎపిసోడ్ కన్నా ముందు అప్డేట్స్ తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 100% నేను జెన్యున్ అప్డేట్స్ 24/7 ఎప్పటికప్పుడు పెడుతుంటాను. సో ఇక్కడ టికెట్ ఫినాల టాస్క్ గురించి మాట్లాడుకుందాము. టికెట్ ఫినాల టాస్క్లో ఫస్ట్ టాస్క్ ఇమాన్యుయల్, అలాగే కళ్యాణ్ పడాల, అలాగే రీతు దగ్గర వీళ్ళ ముగ్గురు మధ్య టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్లు మ్యాథమెటిక్ టాస్క్లో ఇమాన్యుయల్ గెలిచి సంజన గారిని ఎంచుకుంటారు. బిగ్ బాస్ సంజన గారికి అదేవిధంగా మన ఇమాన్యుయల్కి ఇద్దరికి ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్లో ఇమాన్యుయల్ గెలుస్తాడు. సో ఇమాన్యుయల్ గెలిచిన తర్వాత నెక్స్ట్ టాస్క్ డెమాన్ పవన్, తనుజ, బర్ని వీళ్ళు ముగ్గురు ఆడతారు. వీళ్ళ ముగ్గురులో తనుజ గెలుస్తుంది. తనుజ గెలిచి సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుంటుంది. సుమన్ శెట్టి గారికి తనుజకి ఈ రోజు ఎపిసోడ్లో టాస్క్ జరగబోతుంది. సో ఆ టాస్క్లో గెలిచింది సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టి చాలా అంటే చాలా ఎఫెక్ట్ పెట్టి మరీ గెలుస్తాడు. ఈరోజు ఎపిసోడ్ 100% సుమన్ శెట్టికి చాలా ప్లస్ అయ్యే ఎపిసోడ్ ఉంది. సో ఈ రోజు ఎపిసోడ్ తర్వాత తన ఓటింగ్ కూడా భారీగా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సుమన్ శెట్టి గారు గెలిచిన తర్వాత తనుజ గారు టికెట్ ఫినాల్ రేస్ నుంచి అవుట్ అవడం జరుగుతుంది. అంతకుముందు సంజన గారు కూడా టికెట్ ఫినాల్ రేస్ నుంచి అవుట్ అవడం జరుగుతుంది. దాని తర్వాత బిగ్ బాస్ అంటే ఈరోజు లైవ్ 24/7లో కళ్యాణ్ పడాల, సుమన్, డెమాన్ పవన్ వీళ్ళు ముగ్గురు గేమ్ ఆడతారు. వీళ్ళు ముగ్గురిలో డెమాన్ పవన్ గెలిచి బర్నీ గారిని ఎంచుకోవడం జరుగుతుంది. సో బర్నీకి డెమాన్ పవన్కి బిగ్ బాస్ ఇంకొక టాస్క్ అయితే ఇస్తారు. ఆ టాస్క్లో అనూహ్యంగా బర్నీ గారు గెలవడం వల్ల డెమాన్ పవన్ టికెట్ ఫినాల్ రేస్ నుంచి అవుట్ అవడం జరుగుతుంది. ఇప్పటి వరకు చూసుకుంటే బర్నీ గారు ఒక టాస్క్ గెలిచాడు. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఒక టాస్క్, అదేవిధంగా సుమన్ శెట్టి ఒక టాస్క్, అదేవిధంగా ఇమాన్యుయల్ 2 టాస్కులు, రీతు చౌదరి ఆడిన 2 టాస్కులు అయితే ఓడిపోవడం జరిగింది. సో మొత్తానికి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి టికెట్ ఫినాల్ రేస్ యొక్క అప్డేట్స్. అదేవిధంగా నామినేషన్లో టోటల్గా 6 కంటెస్టెంట్లు ఉన్నారు కదా, తనుజ, సంజన, రీతు చౌదరి, భరణి, డెమాన్ పవన్, సుమన్ శెట్టి టోటల్గా 6 కంటెస్టెంట్లు ఉన్నారు కదా. ఈ 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే తనుజ ఓటింగ్ అనేది టాప్లో కొనసాగుతుంది. సో డే 1 నుంచి తనుజ ఓటింగ్ ఎప్పుడు 30 నుంచి 40%లో ఉంది. అది ఇంతవరకు అయితే తగ్గలేదు. సో ఈ వారం కూడా తనుజ ఓటింగ్ అనేది భారీగా పెరిగింది. ఆల్మోస్ట్ 30 నుంచి 40% మధ్యలో కొనసాగుతుంది. దాని తర్వాత రీతు చౌదరి ఉంది 18%లో, దాని తర్వాత సంజయ్ గారు 16%, దాని తర్వాత బర్ని గారు 11%, దాని తర్వాత డెమాన్ పవన్ 11%, దాని తర్వాత సుమన్ శెట్టి అయితే ఉండడం జరిగింది. సో నా అనాలిసిస్ ప్రకారము బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో తనుజ తప్ప రిమైనింగ్ 5 కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు, ఎలిమినేషన్ దగ్గర ఉన్నారు. ఎందుకంటే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే అఫీషియల్ ఓటింగ్లో ఈ 5 మెంబర్స్ మధ్యలో ఓటింగ్ అనేది ఓన్లీ 1 or 2% డిఫరెన్సే ఉందంట. అందుకోసం మీకు నచ్చిన కంటెస్టెంట్కి దయచేసి ఓటేసుకోండి. ఎందుకంటే 1 or 2% డిఫరెన్స్ ఉంటే బిగ్ బాస్ ఎవరినైనా ఎలిమినేషన్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ ఎవరినైతే టాప్ 5లో పెట్టాలనుకుంటాడో వాళ్ళని కాపాడి మిగతా రిమైనింగ్ కంటెస్టెంట్లని 100% ఎలిమినేషన్ చేసే ఛాన్స్ అయితే ఉంది. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారో, అలాగే ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో, అలాగే డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతారా అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. ఈ ముగ్గురులో ఎవరు గెలిచినా కూడా హిస్టరీ క్రియేట్ చేసినట్లే. కళ్యాణ్ పడాల గెలిస్తే కామనర్ గెలిచినట్లు, అదేవిధంగా తనుజ గెలిస్తే ఫస్ట్ లేడీ కంటెస్టెంట్ గెలిచినట్లు. ఓటీటీ సీజన్ బిందు మాది గెలిచింది, అది పక్కకు పెడితే డైరెక్ట్ సీజన్ తనుజ గెలిస్తే లేడీ కంటెస్టెంట్. అదేవిధంగా ఒక కమెడియన్ అంటే మన ఇమాన్యుయల్ గెలిస్తే ఒక కమెడియన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయినట్లు. ఇంతవరకు ఈ 3 కేటగిరీలో ఎవరైతే విన్నర్ అయితే కాలేదు. సో ఓవరాల్గా ఎవరు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ టాప్ 5 ఎవరు కూడా కింద కామెంట్ పెట్టండి. నా టాప్ 5 అయితే 100 అంటే నేను అనుకుంటున్న ప్రకారం కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ తనుజ, థర్డ్ ప్లేస్ ఇమాన్యుయల్, 4th ప్లేస్ డెమాన్ పవన్,
5th ప్లేస్ రీతు చౌదరి అని నేను అనుకుంటున్నా. సో మీరెవరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.